ఇదేరా నీకు ఇచ్చే టాస్క్. ప్లాన్ మొత్తం అర్థమైందిరా. 10 నిమిషాల్లో మీ ఇంట్లో ఉంటాను. బాయ్. బాయ్. ఇంకో 10 నిమిషాల్లో వాడు వచ్చేస్తాడమ్మా. ప్లాన్ సక్సెస్ అయిందంటే ఈరోజు నా ప్రేమ గురించి మైథిలికి చెప్పేస్తాను. అమ్మయ్య, మొత్తానికి గండం నుంచి బయటపడితే చాలు. ఉత్తమ్, ఉత్తమ్, గిరి రే ఉత్తమ్. ఆంటీ, ఉత్తమ్ ఇక్కడ? దేనికి? మళ్ళీ ఏ సూపర్ మార్కెట్కో ఏ స్వీట్ షాప్కో తీసుకెళ్ళడానికా? అదేం లేదమ్మా, మన ఆఫీస్కి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చారు. అర్జెంటుగా సీఈఓతో మాట్లాడాలంటున్నారు. ఏటే, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మన ఆఫీస్కి వచ్చారా? అవును బాబాయ్, లాస్ట్ ఇయర్ మనం ఫైల్ చేసిన రిటర్న్స్లో ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయంట. వాటిని క్లారిఫై చేసుకోవడం కోసం ఆఫీస్కి వచ్చారు. అర్జెంటుగా సీఈఓతో మాట్లాడాలంటున్నారు. మన చార్టెడ్ అకౌంటెంట్ ఉన్నాడు కదా, ఆయనతో మాట్లాడుకోమను. చార్టెడ్ అకౌంట్ కూడా వచ్చాడు అంకుల్. వీడొస్తే 10 నిమిషాల్లో పని పూర్తి చేసుకొని మళ్ళీ వెంటనే వచ్చేస్తాం. ఏంట్రా ఆఫీస్కి వెళ్లకుండా ఇలా వచ్చు? రే, మన ఆఫీస్లో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరుగుతుందిరా. వాట్? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ? అమ్మా, నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళొస్తాను, పదరా. ఉత్తమ్, నువ్వేం వెళ్ళక్కర్లేదు. అమ్మా, అది కాదమ్మా. వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడు, సరిపోతుంది. అమ్మా, ఫోన్లో మాట్లాడితే వాళ్ళ ఈగో హర్ట్ అవుతుంది. నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తానని చెప్తున్నాను కదా. అవునక్క, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళతో ఈగోలెందుకు చెప్పు? ఉత్తమ్ని పంపిస్తే పని చూసుకొని త్వరగా వచ్చేస్తాడు. సరే, కానీ ఒక అరగంటలో ఇక్కడ ఉండాలి. అలాగే అమ్మా, నేను వస్తాను. తోడురానా ఏటి? వద్దు మావయ్య, నేను చూసుకుంటాను. అది కాదు, చూసుకుంటాను మావయ్య. పద. పదరా. అన్నయ్య, ఒకసారి మన చార్టెడ్ అకౌంటెంట్ గారికి ఫోన్ చేసి విషయం ఏంటో అడుగు. అలాగే సిస్టర్, ఇప్పుడే మాట్లాడతాను. భగవంతుడా, ఇప్పుడు ఈయన గనక చార్టెడ్ అకౌంటెంట్తో మాట్లాడాడంటే నిజాలు మొత్తం బయటకొస్తాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఉత్తమ్కి ఫోన్ చేసి విషయం చెప్దాం. సులోచన, పెళ్లి వాళ్ళు వస్తే పట్టించుకోకుండా వెళ్తావే? ఉత్తమ్ తిరిగి వచ్చేంత వరకు ఇక్కడే కూర్చో. అది కాదక్కా. కూర్చో, మాట్లాడదాం. కూర్చో, కూర్చో. అడ్రస్ క్లియర్గా ఉందిగా? చెక్ చేసుకున్నావుగా? చెక్ చేశాను సార్, క్లియర్గా ఉంది. ఆల్రెడీ ఫోన్లో కూడా ఎంటర్ చేశాను. ఓకే ఓకే, 2 అవర్స్లో అక్కడికి వెళ్ళిపోతాను సార్. వెరీ గుడ్. మైథిలి, ప్రాపర్టీస్ స్కూటీ మీద తీసుకెళ్ళొద్దు. కార్ చెప్పాను, అందులో వెళ్ళు. అలాగే సార్. 1 మినిట్ అమ్మా. రాఘవ, రామ్ బ్రహ్మం గారి డాక్యుమెంట్స్ ఫైల్ తీసుకురా. ఓకే, 1 మినిట్ అమ్మా. ఇంకా ఫాస్ట్గా పోనీరా. రే, వెళ్తున్నాను రా. ఇంతకన్నా స్పీడ్గా వెళ్తే 100 మందిని గుద్దుకుంటూ వెళ్ళాలి. సరే, వీలైనంత స్పీడ్గా వెళ్ళు. ఇదిగో అమ్మా, అక్కడికి వెళ్ళగానే రాంబ్రహ్మం గారితో ఇందులో ఉన్న పేపర్స్ పైన సంతకం పెట్టించు. ఓకే సార్. ఆయన వస్తువులన్నీ ఆయన చెక్ చేసుకున్నాక అక్కడి నుంచి బయలుదేరు, సరేనా? ఓకే. కాస్త స్పీడ్ పెంచరా. రేయ్,
కొంచెం ఫాస్ట్గా వెళ్తే 5 మినిట్స్లో వెళ్ళిపోతాం. రే వెళ్తున్నారా? వెళ్ళరా. వెళ్తున్నాను రా. క్లియర్గా అర్థమైందిగా. సిరి, మైథిలి వచ్చేంత వరకు తన వర్క్ నువ్వే చూసుకోవాలి. ఓకే సార్. మైథిలి, జాగ్రత్తగా వెళ్ళిరమ్మా. సరే సార్, బాయ్. రే మైథిలి లేదురా. వీళ్ళేంటి ఇంత హడావుడిగా వచ్చారు? నమస్తే సార్. నమస్కారం సార్. మీరేంటి సార్ సడన్గా వచ్చారు? రండి సార్, లోపల కూర్చొని మాట్లాడుకుందాం. నో థ్యాంక్స్. మైథిలి ఎక్కడుంది? సార్ అడగండి సార్. మైథిలి గురించే కదా వచ్చారు, అడగండి. ఆ. మైథిలి ఎక్కడుంది? ఏమైంది సార్? ఎనీ ప్రాబ్లం? సార్ అడిగిన దానికి మాత్రం ఆన్సర్ చెప్పండి. నువ్వు ఉండవయ్యా. సార్, మైథిలి ఒక కస్టమర్ని కలవడానికి చౌటుప్పల వరకు వెళ్ళింది సార్. ఇంతకీ విషయం ఏంటి సార్? మా వాడి కొంప మునిగిపోయే పనయ్యా. అవన్నీ నీకెందుకు? బ్యాంకు మేనేజర్లా ఉండు. ఎక్కువ మాట్లాడావనుకో నీ పోస్ట్ నుంచి నేను తీయించేస్తాను. సారీ సార్. సడన్గా వచ్చేసరికి విషయం ఏంటా అని. సరే తను ఎప్పుడు వస్తుంది? ఐ థింక్ 2-3 అవర్స్ పైనే పట్టొచ్చు. 2-3 అవర్సా? రే సార్, లోపలికి వచ్చి కూర్చుంటారా? వదిలేండి, మీ ఇష్టం. ఇక్కడే ఉండండి, నేనే వెళ్ళిపోతా. ఛా! రే టైం అయిపోతుందిరా. రే ఇప్పుడేం చేద్దాం రా? రే చేయడానికి ఏముందిరా, తను వచ్చేదాకా ఇక్కడ వెయిట్ చేయడమే. రే ఎలా రా? ఇంట్లో లగ్నపత్రిక కార్యక్రమం జరుగుతుంది కదా. రే ఎవరికి రా లగ్నపత్రిక? ఎవరికి? నేను ఆ పెళ్లి చేసుకోను. ఎందుకు చేసుకోవు? చూసావా సిస్టరు, ఇప్పటికైనా అర్థమైందే నా అల్లుడు దారి తప్పాడని? అర్థమైందన్నయ్య. ఏమని చెప్పావురా? ఆఫీస్లో ఆడిటింగ్ జరుగుతుందా? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెరిఫికేషన్ కోసం ఆఫీస్కొచ్చారా? అమ్మా అది అమ్మా నువ్వు మాట్లాడుకుత్తాం. రేయ్, ఫ్రెండ్ అంటే దారి తప్పుతున్న వాణ్ణి దారిలో పెట్టడం, అంతేకాని దారిలో ఉన్నవాణ్ణి తీసుకొచ్చి దారి తప్పించడం కాదు. అమ్మా అసలు ఏమైందంటే నోర్మోయ్, ఉత్తమ్ని ఎంతగా నమ్మానో నిన్ను కూడా అంతే నమ్మాను. ఈరోజు ఆ నమ్మకాన్ని పోగొట్టుకున్నావు. అమ్మా అమ్మా సారీ అమ్మా. అసలు ఏం జరిగిందంటే వద్దు, ఏదున్నా ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం పద. అది కాదమ్మా, నేను ఒకసారి చెప్పేది విను. అల్లుడు, ఇప్పటికే శానా ఎక్కువైపోనాది. దాని గురించి మీ అమ్మ ఎక్కువగా ఆలోచిస్తే ఆ తర్వాత నలుగురిలో నువ్వే తక్కువైపోతావు. నా మాటినే సైలెంట్గా వచ్చి కారెక్కు దా. అది కాదు మావయ్య, నేను చెప్పేది అల్లుడు, ఉత్తమ్, పద అమ్మా, నేను చెప్పేది పద. అమ్మా.
ఏయ్, కొట్టింది కదా అని ఖాళీగా ఏడే నుంచోకు. పదా పదరా బాబు. అమ్మా అమ్మా నా మాట వినమ్మా. అమ్మా ఎక్కు ప్లీజ్. ఎక్కు. కన్న తండ్రిని కట్టుకున్న భర్తని వెతుక్కుంటూ వెళ్ళావు. ఇప్పటికి 25 ఏళ్ళు గడిచినా ఇంతవరకు నీ జాడ తెలియలేదు. ఆ దుర్మార్గుడు లీలాకృష్ణ నిన్ను నీ కడుపులో పెరుగుతున్న బిడ్డని ఏం చేశాడో తెలియదు. ఆ లీలాకృష్ణగాడి ఆచూకీ తెలియాలి. నిన్ను నాకు దూరం చేసినందుకు ఓణ్ణి కొట్టి కొట్టి చంపుతాను. రామయ్య గారి పరువుని బజార్ నేయకుండా నీ బరువుని ధర్మాసుపత్రిలో వేసే పో పో. కింద మా నాన్నలో మీ నాన్నంత మంచివాడు కాదమ్మా. నువ్విక్కడ పుట్టడం అంత క్షేమం కాదు. వెళ్ళిపోదాం, దూరంగా వెళ్ళిపోదాం. నా పేరు మైథిలి అండి. మనీ బ్యాంక్ నుంచి వస్తున్నాను. మీరు రామబ్రహ్మం గారేనా? సార్, మిమ్మల్ని అడుగుతున్నానండి. మీరు రామబ్రహ్మం గారేనా? అవునమ్మా, రామ్ బ్రహ్మానే. లోపలికి రమ్మా. ఉమ్. ఎవరి అమ్మాయి? ఈవెని చూస్తుంటే నా మేనగోళ్ళని చూసినట్టుగానే ఉంది. ఏంటి సార్ అలా చూస్తున్నారు? ఆ, ఏం లేదమ్మా. మీ అమ్మగారి పేరేంటి? సత్యవతి అండి. ఏ పని మీద వచ్చావమ్మా? నేను మనీ బ్యాంక్ నుంచి వచ్చానండి. మా బ్యాంక్ రూల్ ప్రకారం మా బ్రాంచ్లో ఉన్న స్ట్రాంగ్ రూమ్ని కస్టమర్స్ కంటిన్యూగా 10 ఏళ్ల పాటు వాడకపోతే అందులో ఉన్న వస్తువుల్ని తీసుకొచ్చి కస్టమర్స్కి ఇవ్వడం మాకు మ్యాండేటరీ. సో గత 10 ఏళ్లుగా మీరు మా బ్రాంచ్కి రాలేదు, స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయలేదు. అందుకే స్ట్రాంగ్లో ఉన్న వస్తువుల్ని మీకు ఇద్దామని వచ్చాను. ఒకసారి వీటిని చెక్ చేసుకోండి. అయ్యో, ఏమైంది సార్? ఎందుకలా ఫీల్ అవుతున్నారు? ఏమీ లేదమ్మా. వీటిని చూడగానే కొన్నేళ్ల క్రితం జరిగిన గతం గుర్తుకొచ్చింది. ఆ గతం చేసిన గాయమే కన్నీళ్లుగా బయటకొచ్చింది. సారీ సార్, ఇవి తీసుకొచ్చి మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాను. కాకపోతే బ్యాంక్ రూల్స్ ప్రకారం తప్పలేదు.
పర్వాలేదమ్మా. ఏంటి సార్ ఆ ఫోటోని అంత కోపంగా చూస్తున్నారు? చూడమ్మా చూడు, వీడొక పరమ దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు. ప్రేమ పేరుతో, పెళ్లి పేరుతో ఎంతో మంది ఆడవాళ్ల జీవితంతో ఆడుకున్న కిరాతకుడు. ఈయన లీలాకృష్ణలా ఉన్నారేంటి? వీడు నీకు తెలుసా అమ్మా? ఈ లీలాకృష్ణ నీకు తెలుసా? ఆ, ఆ, తెలుసు సార్, మా ఇంటి ముందే ఉంటారు. నువ్వు చెప్పేది నిజమా అమ్మా? ఈ దుర్మార్గుడు మీ ఇంటి ముందే ఉంటాడా? అవునండి, మా ఇంటి ముందే ఉంటారు. ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు దొరుకుతాడా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటే నీ ద్వారా ఇన్నాళ్లకు దొరికాడన్నమాట. రేయ్ లీలాకృష్ణ, ఈరోజు నా చేతిలో చచ్చావురా. ఏంటండి ఆ మాటలు? ఆయన గురించి అడిగింది చంపడానికా? అవునమ్మా, వీడు ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు చంపుదామా అని పొగ ప్రతీకారంతో ఎదురు చూస్తున్నాను. ఇన్నాళ్లకు దొరికాడు. ఈరోజు నా చేతిలో కుక్క చావు చస్తాడు. సారీ అండి, ఆయన ఎవరో నాకు తెలీదు. నేను చూడడం ఇదే ఫస్ట్ టైం. ఏంటమ్మా, చంపేస్తాను అనేసరికి భయపడ్డావా? చూడమ్మా, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఒక్కసారి చూడు. తల్లిని చేసి పారిపోయాడా? అవునమ్మా, పిచ్చిది. తనకు పుట్టబోయే బిడ్డకి తండ్రి ఎవరో తెలియాలని వాణ్ణి వెతుక్కుంటూ వెళ్ళిందమ్మా. ఆ తర్వాత ఇంతవరకు తిరిగి రాలేదమ్మా. ఆ దుర్మార్గుడు తన్ని చంపేశాడో లేదా వాడు చేసిన మోసానికి తనే ఆత్మహత్య చేసుకుందో తెలియదు. కానీ ఎప్పటికైనా ఈ లీలాకృష్ణగాడు కనపడకపోతాడా? వాడికి ఫోటో చూపించి వాడు చేసిన ద్రోహానికి వాడిని చంపకపోతానా అని జాగ్రత్తగా స్ట్రాంగ్ రూమ్లో దాచిపెట్టానమ్మా. ఇన్నాళ్లకు వాడి పాపం పండి సాక్ష్యం నా దగ్గరికి రావడమే కాకుండా వాడు ఎక్కడున్నాడో చెప్పే సాక్ష్యం కూడా నీ రూపంలో వచ్చిందమ్మా. చిన్నదానివైనా నీకు చేతులెత్తి మొక్కుతున్నాను, దయచేసి వీడి ఇల్లు ఎక్కడుందో చూపించమ్మా. సార్, అంటే అది... అమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటారమ్మా. అయ్యో సార్, పెద్దవారు, దయచేసి అలా అనకండి. నేను ఒక ఆడపిల్లని. ఒక మగాడు నమ్మక ద్రోహం చేస్తే
బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకోగలను. కాకపోతే మీరు అతన్ని చంపరని మాటిస్తేనే అతని అడ్రస్ చూపిస్తాను. లేదంటే సరేనమ్మా, వాడిని చంపను. దయచేసి వాడి ఇల్లు చూపించు. సరేనండి, వెళ్దాం పదండి. ఉమ్.